హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ప్రతి ఇల్లాలకి తెలియవలసిన చిన్న చిన్న చిట్కాలను చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకూడదు అనుకుంటే ఈ వీడియో మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. యూజ్ చేసుకున్న ఆయిల్ ప్యాకెట్ని ఇలా క్లిప్ పెట్టేసుకొని కింద వచ్చేసి ఒక గిన్నె పెట్టేసుకోవాలండి. అప్పుడు ఆయిల్ అనేది ఎక్కడికి పోకుండా చివరి చుక్క కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. సెకండ్ ఐడియా వచ్చేసి మన ఇంట్లో స్వీట్ బాక్సెస్ ఉంటాయి కదండి, వాటిని ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తాను. మన ఇంట్లో ఇటువంటి చిన్న చిన్న డబ్బాలు లేదంటే బాటిల్ ఇలా కట్ చేసుకొని తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ముగ్గు పొడి అనేది బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని ఇందులోకి బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మనం ముగ్గు వేసేటప్పుడు కొద్దిగా మాత్రమే తీసుకోవాలండి, లేదంటే కలర్ చేంజ్ అవ్వడం, తడిగా అయిపోవడం జరుగుతుంది. అలాగే ఇది వచ్చేసి ఇటుక పొడి అండి. ముగ్గులోకి ఇటుక పొడి వేయడం వల్ల ముగ్గు చాలా అందంగా ఉంటుందండి. అలాగే ఇంకో బాక్స్లో కుంకుమ కూడా తీసుకుంటున్నాను, అలాగే పసుపు కూడా తీసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి గడప పూజ కోసం. ఇవన్నీ నేను ముగ్గు వేసుకోవడానికి ఈజీగా ఉండటానికి అన్నీ ఒకే దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి. సపరేట్గా కాకుండా ఇలా అన్నీ ఒకే బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి పూజ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే థర్డ్ ఐడియా వచ్చేసి మనం ఇలా కట్ చేస్తూ ఉంటాం కదండి కిచెన్లో. అటువంటప్పుడు ఇలాగ ఒక బాక్స్ తీసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా నిలువుగా పెట్టేసుకోవాలండి మసాలా పౌడర్ అనేది. లేదంటే మసాలా పౌడర్ కిందికి పడిపోయి వేస్ట్ అయిపోతుంది. అలాగే ఫోర్త్ ఐడియా వచ్చేసి మనం ఇలాగే ఓపెన్ చేసి పెట్టేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మనం ఇలా రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లాక్ చేసుకొని స్టోరేజ్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి ఫిఫ్త్ ఐడియా అండి. మన ఇంట్లో రోజ్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, వాడిన వెంటనే మనం పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ రోజ్ వాటర్ స్టిక్కర్ ఉంది కదండి, ఆ ప్లేస్లో నేను ఇలా ప్లెయిన్ స్టిక్కర్ అతికిచ్చేసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రోజ్ వాటర్ లేబుల్ ఉంది కదండి, దాన్ని కవర్ చేస్తూ ఇలా స్టిక్కర్ అతికించుకోవాలి. నేను ఇందులో సాల్ట్ వేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి దీనిపైన సాల్ట్ అని రాస్తున్నానండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను దీనికి చిన్న మూతలాగా ఉంటుంది కదండి, దాన్ని తీసేసి ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. ఇందులోకి ఉప్పు వేసుకున్నాక ఇలా మూత పెట్టేసుకుంటున్నానండి. దీనికి నేను ఒక చిన్న హోల్ లాగా పెట్టుకుంటున్నాను. మనకి సాల్ట్ అనేది పడే విధంగా హోల్ అనేది పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ ఐడియా ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.